మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంపార్టెంట్ కేసుకు సంబంధించి మీ అందరికీ కూడా వివరించాలని పిలవడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఇది మన స్టేట్కి సంబంధించిన గ్యాంగ్ కాదు, అదర్ స్టేట్ గ్యాంగ్ అంటారు. వీళ్ళు యూపీ నుంచి మనకి వైజాగ్ వచ్చి ఏటీఎంస్లో థెఫ్ట్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్లు. అంటే వీళ్ళు ఏ విధంగా చేస్తారంటే, ఏటీఎంలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చాలా రకాలైన కార్డ్స్ తీసుకొస్తారు. ఆ కార్డ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ ఏటీఎంలో పెట్టి ఆ నెంబరు వాళ్ళు ఏదైతే వీళ్ళు నెంబర్ ఉంటుందో వాళ్ళది ఒరిజినల్ కార్డ్సే వీళ్ళు సొంతము, తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్వి అందరూ కలిపి ఏదైతే గ్యాంగ్ ఉంటుందో వాళ్ళ కార్డ్స్ అవన్నీ వాటిని ఏం చేస్తారంటే ఏటీఎంలో పెట్టిన తర్వాత ఏటీఎంలో ఉన్న చిన్న చిన్న ఆ బాక్సుల్లో ఉన్న లోపాలకు అనుగుణంగా వీళ్ళు దాన్ని చాలా టెక్నిక్గా వాడుతున్నారు. అది వాళ్ళు ఒక ట్రిక్లో, అంటే మనం ఇవన్నీ చెప్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కనుక నేను ఆ ట్రిక్ చెప్పలేను. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో ఉన్న మెకానిజంలో ఉన్న లోపాలను అర్థం చేసుకొని ఒకసారి కార్డు పెట్టిన తర్వాత కొంత డబ్బులు రాగానే మళ్ళీ వీళ్ళు ఆ డబ్బులు తీసుకున్న వెంటనే ఆ మిషన్లో సమ్ టెక్నికల్గా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన వెంటనే ఎర్రర్ అని వచ్చేస్తుంది అనమాట. మీకు ట్రాన్సాక్షన్ ఆగిపోయిందని చెప్పి వీళ్ళు స్లిప్ వచ్చేస్తారు. రాగానే ఈ స్లిప్ ప్లస్ ఈ డబ్బులు పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు దాన్ని ఒరిజినల్ బ్యాంక్కి కనెక్ట్ చేసుకుంటారు. మాకు డబ్బులు రాలేదు, మాకు ఎర్రర్ ఫెయిల్ అయ్యింది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది అని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ 1 or 2 daysలో వీళ్ళు ఒరిజినల్ అకౌంట్కి ఒరిజినల్గా వీళ్ళు ఎంత అయితే బిల్లు చేశారో అది అమౌంట్ సీల్ పడిపోతుంది. దీంట్లో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్. గతంలో కూడా వీళ్ళు గాజువాక ఎయిర్పోర్టు ఇంకా గతంలో కూడా ఈ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి. అది ఒక ఎంఓ. రెండో ఎంఓ ఏం చేస్తారంటే, ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఉండేటప్పుడు ఆ ఏటీఎంలో డబ్బులు తీసే క్రమంలో వాళ్ళ నెంబరు సరిగ్గా కొట్టడం, ఆ సరైన టైంకి కార్డు పెట్టి తీయలేకపోవడం అంటే కొన్ని జరుగుతుంటాయి. మనకు తెలుసు ముసలి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తున్నట్టు చెప్పి ఆ డబ్బులు తీస్తామని చెప్పి వాళ్ళు కూడా ఆ నెంబరు పిన్నది చూసుకొని వాళ్ళకి వేస్ట్ కార్డు ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చేసి ఆ ఒరిజినల్ కార్డు ఇంటి దగ్గర పెట్టుకుంటారు. మామ రావట్లేదని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కార్డు ఇంకో దగ్గర ట్రై చేసుకోవాలి. వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే అదే కార్డు మళ్ళీ యూజ్ చేసి 50,000 ఉంటే 50,000, ₹1,00,000 ఉంటే ₹1,00,000 తీసుకొని వెళ్ళిపోతారు. అవి కూడా ఫర్దర్గా మన కంప్లైంట్లు వచ్చాయి. ముందు మనకు తెలియలేదు ఈ విషయం, ఎలా డబ్బులు పోయేవి ఏంటంటే. ఇప్పుడు వీళ్ళు మనకు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఈ సిస్టమ్ కూడా నడుస్తుంది గ్యాంగ్స్ అనేది మనకు అర్థమవుతుంది. దీనిలో మనం ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అఖిలేష్ యాదవ్ అన్న అతను అప్పుడు, అదేవిధంగా ధర్మేంద్ర కుమార్ అన్న అతను. ఈ ధర్మేంద్ర కుమార్ అన్న అతను పెద్ద వయసు, అంటే 21 years. ఇంకొకడు యాజ్ పర్ ప్రూఫ్ ప్రకారం 17 years అంటుంది కనుక వాడు చిన్న వయసు కనుక ప్రెస్లో చెప్పడం కానీ పేరు కూడా మనం చెప్పలేము. వీళ్ళు కాకుండా ఇంకా 2 ఉన్నారు. ఆ 2 కూడా మిస్ అయ్యారు. పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పెట్టి వాళ్ళిద్దరిని కూడా ట్రై చేస్తున్నాం, అన్వేషిస్తున్నాం. ఒకవేళ లోకల్గా ఎక్కడైనా ఉన్నా లేదంటే వీళ్ళు తాలూకా ఎంఓ ఏంటంటే, విశాఖపట్నం మనకి ట్రాన్స్పోర్ట్ బాగా ఉండడం, ట్రైన్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఎక్కడి నుంచైనా విశాఖపట్నంలో 1 day నైట్లో రావడం, లేకపోతే 1 dayలో విశాఖపట్నం రీచ్ అవ్వడం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళు విశాఖపట్నాన్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. దాన్ని ఆర్థికంగా కూడా బాగానే ఉంటారు. వీళ్ళు అక్కడి నుంచి ట్రైన్లో రావడం, వచ్చిన తర్వాత మన రైల్వే స్టేషన్ దగ్గర గల ఏదో ఒక ఏరియాలో ఒక చిన్న రూమ్ అది తీసుకుంటారు. తీసుకొని అక్కడ దగ్గరలో గల ఎవరైనా మన 2-wheeler విశాఖపట్నం టూరిజం కదా, మేము అన్నీ చూడాలని చెప్పి వీళ్ళు ఆధార్ కార్డు ఏదైనా సబ్మిట్ చేస్తారు, ఒక బండి కూడా ఇస్తే ఆ బండి పట్టుకొని వీళ్ళు రెక్కి చేసుకుంటారు. ఎక్కడ ఈజీగా ఉంది, కొంచెం అంటే ఎక్కువ జనాలు లేని దగ్గర, సింగిల్గా ఉన్న దగ్గర ఉన్న ఏటీఎంలని టార్గెట్ చేసుకుంటారు. మనకు అబ్జర్వేషన్లో ఏం తెలిసిందంటే, ఈ కనకమహాలక్ష్మి బ్యాంక్ని ఏటీఎంని ఎందుకు టార్గెట్ చేశారంటే, ప్రీవియస్గా కూడా ఈ కనకమహాలక్ష్మి దీంట్లో వాళ్ళకి ఎంతమంది కేసులు ఉన్నాయి. చిన్న వాళ్ళు ఏదైతే ఈ టెక్నికల్లో చిన్న ల్యాబ్స్ని కవర్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు 2 times వాళ్ళు ఏవో ఆ టెక్నికల్ ఇష్యూస్ని కవర్ చేశారు. లేటెస్ట్గా మళ్ళీ ఇంకొక ఇష్యూ వచ్చింది. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి అది ఏం మిస్టేక్ ఉందనేది చెక్ చేసుకుంటారు కనకమహాలక్ష్మి బ్యాంక్కి సంబంధించి. కాకపోతే ఈ విషయంలో అయితే మాత్రం వాళ్ళు ఏం చేశారంటే,
వీళ్ళు ట్రై చేసే క్రమంలో 2-3 టైమ్స్ వాళ్ళ కంట్రోల్కి ఎర్రర్ అని వచ్చిందండి. అంటే బ్లింకింగ్ వస్తుంది అనమాట, కరెంట్ వచ్చి పోయినట్టుంటే వాళ్ళ డౌట్ వచ్చింది. ఆ టైంలో వీళ్ళు మధ్యాహ్నం భోజనం లంచ్ టైం కనుక సరే కరెంట్ ఏదో పోయింది అని చెప్పి వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1.5 hour తర్వాత మళ్ళీ బ్లింక్ అయింది. బ్లింక్ అయితే ఇందాక మధ్యాహ్నం చూసుకున్న వాళ్ళు కెమెరాలో చూసుకున్నారు. కెమెరాలో చూసేటప్పుడు ఇందాక 2 గంటల టైంలో బ్లింక్ అయింది, మళ్ళీ 4 గంటల టైంలో బ్లింక్ అవుతుంది. ఒకే పర్సన్స్ కనిపించారు వాళ్ళకి డౌట్ వచ్చింది. ఒక ఏటీఎం దగ్గర 2 గంటలు 3 గంటలు ఉండరు కదా, ఒకే దగ్గర ఎందుకున్నారని చెప్పి వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి ఇమీడియట్లీ ఇంటిమేట్ చేయలేదు. అయితే ఇద్దరు దొరకలేదు, కానీ ఇద్దరు మాత్రం లైవ్ దొరికారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఈ మొత్తం గ్యాంగ్స్ ఎలా చేస్తారు, అక్కడి నుంచి ఎంతమంది వస్తుంటారు, ఏ విధంగా వీళ్ళు ఆపరేట్ చేస్తారనేది మనకు కొంత అవగాహన వచ్చింది. ముఖ్యంగా మీ ద్వారా మేము అపీల్ చేసేది ఏంటంటే బ్యాంక్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ప్రజలు కానీ ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు ఈ కార్డుని కానీ నెంబర్ని కానీ ఎవరికి వేరే వాడికి చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ కానీ ఇంకేమైనా ఇబ్బంది అయితే మళ్ళీ వాళ్ళ బంధువులకో ఎవరికో దగ్గరుండి డబ్బులు తీసుకోవాలి తప్ప అపరిచిత వ్యక్తులకి కార్డులు ఇవ్వడం కానీ డబ్బులు తీయమని పురమాయించడం కానీ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. అదొకటి. అదేవిధంగా ఏటీఎం ఈ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఇది ప్రజల తాలూకా డబ్బుని జాగ్రత్త పెట్టే విధానం కనుక వాళ్ళు కూడా ఈ టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కువ సీసీ కెమెరాస్ని సిపి గారు కూడా చెప్తుంది ఏంటంటే నగరం అంతా విస్తృతమైన సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా ఉంటే 100 మంది పోలీసులతో సమానం అనేది ఇప్పుడు ఒక స్లోగన్. ఆ 100 మంది ఒక్క సీసీ కెమెరా ఉంటే 100 మంది పోలీసులు ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మనం మ్యాక్సిమం సీసీ కెమెరాల ద్వారా మనకి ఎక్కువగా మనకి రికవరీ కానీ ముద్దాయిలు పట్టుకోవడం కానీ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్సిటీ పెంచాలని చెప్తున్నాం. ఇది బ్యాంక్స్ ఏటీఎంస్ వాళ్ళు కూడా గమనించి ఎక్కువగా మనకి ఏటీఎంస్ దగ్గర అక్కడ పెట్టాలి. అదేవిధంగా హౌసెస్ దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరి స్వార్థానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు పక్కకి. అలా కాకుండా రోడ్డు ఫేసింగ్ కూడా పెట్టుకుంటుంటారు అపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు రోడ్డు ఫేసింగ్ పెట్టకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు వెహికల్లో వచ్చారా, ఎంతమంది వచ్చారు అనేది మనకి తెలియట్లేదు. ఎవరి కాళ్ళే వాళ్ళ మెట్ల దగ్గర ఏదో కెమెరా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ సీన్ ముందుకు వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు మనకు కనిపించడం, దానివల్ల ఏమవుతుంది అది మాస్క్లు అవి వేసుకోవడం వల్ల మనకు ఫోటో అనేది సరిగా రావట్లేదు. అది లాంగ్ నుంచి పిక్చర్ రావాలంటే అది మాస్క్ తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్తే బయట వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు కదా, ఎందుకు ఈ టైంలో ఎలా తిరుగుతున్నాడు. అందుకని ఏం చేయాలి, మనకి రోడ్ వ్యూ కనిపించేటట్టు మనకి కొంచెం పెడితే చాలా ప్రజలందరికీ ఉపయోగం అవుతుంది. మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. కెమెరాస్ కూడా ఇప్పుడు 6,000 రూపాయలకి ప్రమాణమైన కెమెరా వస్తుంది. ఒకప్పుడు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కెమెరాస్ పెట్టలేరు అని ఒక తప్పు ఉండేది. ఇప్పుడు అది అవసరం లేదు. 6,000కి మంచి పీటీజెడ్ కెమెరాస్ అవి వస్తున్నాయి. అలా కెమెరాస్ పెట్టిన వాళ్ళు కూడా లైవ్ కాకుండా మినిమం 1 month బ్యాకప్తో ఉండేటట్టు అయితే మనం కలిగాం. వాళ్ళు ఏటీఎంస్ మెయిన్ ఏంటంటే ఈ ఏటీఎంస్ తయారు చేస్తున్నది హర్యానా ఏరియాలో తయారు చేస్తారు. ఆ హర్యానా ఏరియాలోని యూపీ ఏరియాలోని తయారు చేస్తున్న ఏటీఎంస్లో ఎక్కడ డబ్బులు ఉంటాయి, ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అనేది వాళ్ళకి బాగా నోయింగ్ ఉంది. తయారు చేస్తున్న వాళ్ళే, అఫెన్సివ్ చేస్తున్న వాళ్ళే కనుక వాళ్ళకి ఐడియా ఉండడం వల్ల ఒక్కొక్కటి వాళ్ళు రెక్టిఫై చేసుకొని చేయగలుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 19,500 రూపాయలు తీశారు. అంటే 4 transactions చేశారు, 2 ఫెయిల్ అయ్యాయి. 2 ఫెయిల్ అవడం వల్ల వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళకి రావడం. రెండింటి దాంట్లో ఒకటి 10,000 ఒకటి 9,500 తీయడం జరిగింది.